జగన్పై తీవ్ర విమర్శలు చేశారు బుద్దా వెంకన్న. పోలీసులపై వ్యాఖ్యలతో జగన్ నైజమేంటో అర్థమవుతుందన్నారు. కొడాలి నాని, వంశీ వ్యాఖ్యలతోనే వైసీపీ చిత్తుగా ఓడిపోయిందని ఆరోపించారు. వంశీని కలిసిన జగన్ నందిగం సురేష్ను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు వీళ్ళు అనుకున్నాం కానీ వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది. ఎందుకంటే నిన్న ఈ ముగ్గురి పేర్లే తీసుకొని వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు గారు అసూయపడుతున్నాడు. ఇంతకాలం ధర్మార్గం ఉందండి. ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. ఆ మాట అనగానే వంశీ భార్య నవ్వుతుంది పక్కన. ఏంటి రాజకీయాలు తెలియని వ్యక్తితోనా మనం తిరుగుతున్నాం. ఇంకానేమో వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అల్ల, వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అల్ల. అంతవరకు సంతోషించాలి. అసూయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అసూయపడుతున్నాడు. ఈసారి చూపిస్తాడు పులివెందల్లో అసూయపడుతున్నాడో లేదు. నేను వంశీని పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కిరాయి రౌడీలను విజయవాడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు మామూలుగా వచ్చి పరామర్శించి వెళ్ళొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మందిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం సృష్టించారా? నిన్న గాంధీనగర్ మొత్తం కూడా భయప్రాంతులు అయిపోయారు ప్రజలు. వెంటనే విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నిన్న చేద్దాం అనుకున్నటువంటి అరాచకానికి అది మీకు చాలా మందికి మీలో తెలియకపోవచ్చు. బయట నుంచి పోగు తీసుకొని వచ్చి ముందు రోజు రాత్రి విజయవాడ నగరంలో పెట్టి కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించడానికి నన్ను చేసినటువంటి పథకం అది. అందరినీ కూడగట్టుకొని వచ్చాడు. దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నప్పుడు నీ ఎస్సీ మీద జరిగిన దాడిని నువ్వెందుకు ఖండించలేదు? ఖండించకపోతే వెళ్ళి పరామర్శించావు. కాబట్టి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఆయన వైపు ఉన్నారని ఇంకా భ్రమపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే పార్టీ దుకాణం మూసే పరిస్థితిలో ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో ఈ మాట్లాడిపించాడు. కొడాలతో తిట్టించడం కానీ, దేవినేని అవినాష్ని ఆఫీస్ పగల కొట్టడం కానీ, వల్లభనేని వంశీ చంద్రబాబు గారి భార్య గురించి మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు. సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీసుకు చేరుకున్నారు మాజీ